చేసే మన సుధీర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోతున్నాడు. మరి తన డైరెక్టోరియల్ డెబ్యూ లో కెమెరామ్యాన్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంది కదా. సో లెట్స్ వెల్కమ్ సుడి గారి సుధీర్ along with the stage. ఈ షూటింగ్ కి నేను మేనేజర్. మా షూటింగ్ ఎంత వింత ఉంటదంటే మా డైరెక్టర్ ఒక వింత, మా ప్రొడ్యూసర్ ఒక వింత, మా కెమెరామెన్ ఒక వింత. మేడం మా ఫస్ట్ వింత చూస్తారా? మా డైరెక్టర్ వస్తుంది చూడండి. మేనేజర్ అంతా రెడీయా? రెడీ సార్. ఎవరు టీ తాగుతున్నారు కదా? మన కెమెరామెన్ ఎక్కడ సార్? కెమెరామెన్ వస్తున్నాడు, చూస్తా. ఏ కెమెరామెన్ ఎక్కడ? మేడం చూశారుగా ఇల్లని, ఇంకా అసలైన వాడు వస్తున్నాడు, మా ప్రొడ్యూసర్. వీళ్ళు ఎలా ఉంటే వాడు ఎలా ఉంటాడు? ఏం చెప్పండి? మన ప్రొడ్యూసర్ గారు చూస్తుంటే ఎలాగున్నారు? ప్రొడ్యూసర్ గారిని చూస్తే ఎలాగున్నాడో తెలుసా నీకు? దశావతారం సినిమా చూసా? దాంట్లో ఒక బాక్స్ లో చిన్న కోతి పిల్ల ఉంటది, చాక్లెట్ తిని అప్పుడప్పుడు పడిపోతుంది కదా. సార్ ప్రొడ్యూసర్ గారు, మీరు డబ్బులు ఇస్తే ప్రొడక్షన్ వాళ్ళు అందరికి ఇవ్వాలి. అయిపోగానే ఇస్తానని చెప్పండి. గెటప్ ఒకటే వాడలేదు. షూటింగ్ అయిపోయాక ఇస్తానని చెప్పండి. 10 లక్షలు ఇవ్వాలి సార్, ఇచ్చేసి స్టార్ట్ చేసేద్దాము. సరే వెనకరండి ఇస్తాను. ఏంటి 10 లక్షలు వద్దులేండి సార్, షూటింగ్ అయిన తర్వాత ఇద్దరు కానీ. హీరో లేడా? హీరో వస్తారులే కానీ మీరు బయలుదేరండి. హీరోతో పాటు మాకు పని ఉంది. ఏం పని ఏంటో? అమ్మో కెమెరా పెట్టాల్సింది నేను, నాకు పని ఉంది. ఇద్దరు పోటీ పడిపోతున్నారు, నాకు మాత్రం. డైరెక్టర్ గారు, హీరో గారిని రమ్మన్నారా? రమ్మన్నాం, చాలా పనులు ఉన్నాయి అసలే. హీరో గారు సెట్ లోకి వచ్చేయండి సార్. సార్ మీకు దండం పెడతా సార్, మీరు కెమెరామెన్ కదా, కెమెరా తెచ్చుకోండి. వెళ్ళండి. దేంతో షూట్ చేస్తారు? కెమెరా తెచ్చుకో, మీరు వెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకోవచ్చుగా. హీరో గారు రండి. బాగా రెస్ట్ తీసుకున్నారు నైట్ అంతా? తీసుకున్నా. ఏం తిన్నారు రాత్రి? మిల్క్ గిల్కి తాగారా? ఏమైంది? ఏం లేదు. ఓ నిమిషం మేము ఆడుకోవాలి కదా. జిమ్ కి వెళ్తున్నారా? అప్పుడప్పుడు నాతో వస్తే జిమ్ చేయిస్తా మీకు. నాది సేమ్ జిమ్మే. చాలా బాగున్నా, పట్టుకో. ఎక్కడ పెట్టమంటారు కెమెరా? ఏడు మీరు ఇద్దరు మేము మాట్లాడద్దా ఏంటి? నైట్ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వెళ్ళిన గడిగా ఇగో ఇండస్ట్రీలోనే ఆన్లైన్ పిలిచి అన్ని అడుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 5 సినిమాలు నేనే చేస్తాను. రాత్రి ఖాళీగా గెస్ట్ హౌస్ కి వస్తే ఇద్దరం పార్టీ చేసుకుందాం. కాదు హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ కూడా వెళ్ళండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటి ఎంతసేపు అక్కడేనా? హీరో గారు చెప్పండి. ఫస్ట్ ఈ సినిమాలో ఫస్ట్ సీన్, అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పాలి. యాక్షన్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మేలుకెళ్తాను ఎందుకంటే చెప్పాను ఇది నీకు.
యాక్షన్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? గోవాలో షూటింగ్ ఉండి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా మీ మీదే నాకు అలా చెయ్యాల పట్టుకుంటారండి. నేను చెయ్యి పట్టుకోమని చెప్పలేదు. ఎందుకు ఎడుతున్నావు? నీకేం తెలుసులే ఎంత అట్ట అవుతాం. సార్ షూటింగ్ స్టార్ట్ చేయండి సార్, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిన వల్ల హీరోయిన్ చేయాలి పట్టుకుంటే మేము లేవా? నేను లేనా? నేను లేను. హీరోయిన్ ఇట్రా, ఇక నేను ఎలాగో చేసి చూపిస్తాను మీకు. అక్కడికి వెళ్ళండి. మీరు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ నువ్వు అని చెప్పాలి. ఓకేనా? రెడీ. ఐ లవ్ యూ. ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మ ఎన్ని రోజులు అడ్రస్ కూడా లేదు, ఫోన్ నెంబర్. ఓకేనా? రెడీ 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 కెమెరా యాక్షన్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? యాక్చువల్లీ నాకు గోవాలో షూటింగ్ ఉండింది. లే ఈ హీరోయిన్ చూస్తుంటే నాకు హట్ అవుతున్నానండి. ఈ హీరోయిన్ సీన్ తీసేయండి, ఆ ఫైట్ మాస్టర్ సీన్ పెట్టండి. బయట ఎక్కడ వెళ్ళను కాదు, నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి చెప్తానులే, కొంచెం టైం తీసుకోవచ్చు కదా. దాంట్లో ఉంది డైలాగ్ అయిపోలేటే. హీరో దగ్గరికి వెళ్ళి నాతో పెట్టుకోకు, ఎవరితో పెట్టుకో, నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిచిపోద్ది అని చెప్పాలి. అక్కడ నుంచి చెప్పు. నేను ఇలా ఈ డిపో కొంత తిరిగితే కరెక్ట్ గా ఎవరు పెట్టుకుంటాను. యాక్షన్ చెప్పండి. నేను తొడగొడితే నీ శాలరీ ఎగిరిపోతురా. నువ్వు దించేస్తావేంటి? డైలాగ్ కొంచెం చెప్పొచ్చుగా. అంతసేపు ఉండదు కదా సార్. ఎందుకు ఉండదు? ఇలా కాలు పైకెత్తి నేను తొడగానే కొట్టానంటే మామూలుగా ఉండదు తెలుసా అని చెప్పి ఉంచాలి. అది ఎక్కడ ఇంటర్వెల్. రెడీ మీదకెళ్ళండి, మీదకెళ్ళి ఫైట్ చేసుకోండి. ఇలా చేయండి. ఇగో నువ్వు ఇలా చేయి. వీళ్ళకి చేసుకోండి రావట్లేదు సార్ ఫైట్. మనం ఒకసారి అద్దరితో చేసి చూపిద్దాం. సరే మీరు యాక్షన్ చెప్పండి. మీరు యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏం చేస్తున్నావు నువ్వు? ఆర్టిస్ట్ నువ్వు ఆడుకోవటం రాదు. నువ్వురా 9:30గా 12:30గా మంది స్కిట్. ఇంకోసారి సోలోగా నేర్చాను కానీ మీ ఇద్దరు అస్సలు ఈయన కట్టప్పుడు. ఏంటి మరి? నన్ను వదిలే. ఇది మేడం ఇంత వింతుంది. మహేష్ వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. చాలా రోజుల తర్వాత మనో గారు ఎలా అనిపించింది స్కిట్ మీకు? ముందు గెటప్స్ చాలా బాగున్నాయి. మా అందరికి సీన్ వేసాడు గెటప్. చాలా కసితో వేసాడు. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంది. మహేష్ ని చూడటం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది సార్, ఫెంటాస్టిక్. రోజా గారు మా సన్నీ ఎంట్రీ ఇచ్చినాడు, అప్పుడే అనుకున్నా ఏదో వింత జరగబోతుంది. మహేష్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో మంచి సినిమాలు చేస్తున్నావు, మంచి క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. సూపర్. సో ఫైనల్ గా ఒక ఎక్స్ప్రెషన్ చూడాలనుకుంటున్నా. ఈ గెటప్ లో మామూలుగా సీన్ ఒకలా, నాలుగు ఇలా పెట్టి, కళ్ళు ఒకలా పెట్టి మీదికి వస్తాడు కదా. సో ముగ్గురు కలిసి ఒకేసారి ఆ ఎక్స్ప్రెషన్ చేసి చూడాలని ఉంది.